ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త వీడియోకి అయితే స్వాగతం. ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారా? ఎవరి పేరు చెప్తే భయపడతారో సినిమా ఇండస్ట్రీలో, ఎవరి పేరు చెప్తే రికార్డుల మీద రికార్డులు తిరగేస్తారో, అలాగే 6 తర్వాత ఏ బ్రాందీ షాప్ కాడికి వెళ్ళినా అడిగినా ఒక స్లోగన్ అయితే వినిపిస్తుంది. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అదైతే ఇప్పుడైతే మన జై బాలయ్య గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. అదే అఖండ 2 రివ్యూ అయితే మాట్లాడుకుంటున్నాము. అఖండ 2 రివ్యూ ఎలా చెప్పాలంటే, మీకు పబ్లిక్ టాక్ చూసుకున్నా, అలాగే హారతి తీసే షాట్ ఉంది చూసారా, అసలు బ్లైండ్ బ్లోయింగ్. ఎవరు ఆలోచించారు ఆ షాట్ మాత్రం అంత అద్భుతంగా తీసారంటే గూస్ బంప్స్ వచ్చేసింది. అసలు సినిమా రివ్యూలు చూసుకున్నా, అలాగే తమన్నా మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నా, మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు, స్పీకర్లు పోయాయి, అది పోయాయి, ఫైర్ అయింది. ముందరే అందరు థియేటర్స్ మీరు ముందరే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి. సరే, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం సినిమా చాలా అంటే చాలా హైప్గా ఉంది. దాంట్లో ఫస్ట్ బాలయ్య ఎంట్రీ ఎలా ఉంటుందంటే, వస్తాడు 10 మందిని వేసేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు 10 మందిని వేసేస్తాడు, వెళ్ళిపోతాడు. బాలకృష్ణ అదే వాళ్ళ కూతురు గురించి, అదే చెన్నైన కూతురు గురించి ఎలా చేస్తాడంటే, ఆమెకి దిష్టి తగులుంది అనేసి మనిషి కాలుతో తన్ని చెయ్యి ఇలా పెట్టి మనిషి చేతిలో నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నష్టి బర్రా 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 చెప్తాడు. అసలు చాలా అంటే చాలా హైలైట్గా ఉంది సినిమా అయితే. అసలు వాళ్ళు అయితే నవ్వుకుంటున్నారు. అసలు వాళ్ళు ఏం చెప్పాలి కూడా, ఈ కామెంట్కి దీనికి అసలు ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు, అలా అయితే ఉంది. అలాగే చాలా అంటే చాలా బాగా పెట్టాడు మా సనాతన ధర్మం గురించి అయితే. అసలు మనం ఆలోచించాం, అసలు అలా పెడతారండి బోయపాటి శ్రీను అయితే. అలాంటి థాట్స్, అలాంటి మూవీ రీక్రియేషన్లు అలాంటివి. మ్యూజిక్, అలాగే తమన్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టాడు. తమన్ మ్యూజిక్ అయితే, తమన్ మ్యూజిక్ వస్తుందంటే, అదే మంచిగా మ్యూజిక్ వస్తుందంటే ఆడ ఖచ్చితంగా ఫైట్ ఉన్నట్టు లెక్క. ఫైట్ కూడా మామూలుగా అయితే పెట్టడం లే. మనిషి నిలబడుకుంటే 10 మంది, కూర్చుంటే 10 మంది, ఎట్ట పోయినా కూడా సరే 10 మందిని ఒకే దెబ్బగా చేస్తాడు మామ. ఆ త్రిశూలని తిప్పుతున్నాడు మామ. వాళ్ళ లాస్ట్లో నాయన సీన్ ఉంది మామ. అసలు వేరే లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంది. అసలు ఆ సీను చాలా మంది ట్రోలింగ్ చేస్తుంటారు. మళ్ళీ జగన్ది కర్ర కర్ర తిరుగుతుంది ఫ్యాను, ఇది వైఎస్ఆర్ జగన్ అన్న ఫ్యాను, అలాంటి సాంగులకి మత్తిపోతాం మా ట్రోలింగ్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ట్రోలింగ్ అవుతుందని, అంత హైప్ వస్తుందని. మినిమం అదైతే ఒక 500 crores అయితే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాము. మంచి సినిమానే, చూడొచ్చు, 2-3 సార్లు అయితే వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు జనరేషన్కి, ప్రజెంట్ జనరేషన్కి అలాంటి సినిమాలు అయితే చాలా అంటే చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు లవ్ సీన్లా అన్నీ అయిపోయాయి, ఫైట్ సీన్లా అన్నిటిలోనూ ఉన్నాయి. అలాగే ఇప్పుడే ప్రజెంట్ సినిమాలు ఎలా అంటే మొత్తం ధర్మం, దేవుళ్ళ మీద, అలాంటి రోడ్ల మీద ఎక్కువ అయితే ఉన్నాయి. బాలయ్య బాబు సినిమా వస్తుందంటే నో లాజిక్ నో మ్యాజిక్ రా బ్యూటిఫుల్ అంటాడు బాలయ్య అయితే. అలా అయితే ఉందన్నమాట. చిన్న సినిమా అంటే చిన్న హైప్ లేదు. ఒకసారి మీరు కూడా చూసేయండి మామ. దాంట్లో డైలాగులు అయితే అసలు వేరే అంటే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. నేను అసలు అనుకోలేదు బాలయ్య బాబు వస్తున్నాయంటే మినిమం ఒక 1000 డైలాగ్స్ అయితే ఉంటాయి. సాంగ్స్ గురించి మాత్రం ఎక్స్పెక్ట్ చేయబాకండి. సాంగ్స్ గురించి మట్టుగా ఎక్స్పెక్ట్ చేయబాకండి అసలు. ఎందుకంటే సాంగ్స్ గురించి బాలయ్య బాబు డ్యాన్స్, బాలయ్య బాబు ఇది, బాలయ్య బాబు నుంచి మనం అసలు పట్టించుకోలేదు. ఫైట్ సీన్స్ అయితే ఎవరు చేయనంత విధిగా, చేయనంత రీతిగా అంటే హైప్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క హైప్ ఉంటుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కన్నా ఫైట్ బాగుంటుంది, ప్రభాస్ కన్నా బాగుంటుంది, రామ్ చరణ్ కన్నా బాగుంటుంది, పవన్ కళ్యాణ్ కన్నా ఫైట్లు బాగుంటాయి. అతని యాక్టింగ్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అఖండ 1 కూడా చూశారు మీరు, అఖండ 2 కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చూసేసాను. కావాలంటే మీకు పబ్లిక్ టాక్ కూడా సైడ్ అయితే వేస్తాను, అది కూడా చూసేయండి. సరేమో, ఇంకెందుకు వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరే అయితే అఖండ 2 రివ్యూ అయితే మీకైతే నచ్చింది అనుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ సలార్ January 9th వస్తుంది కదా, తెలుసు కదా మన సలార్
ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా సరే మొత్తం అసెంబ్లీ అయిపోయి పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి మొత్తం అసెంబ్లీ అయిపోయి అందరి దగ్గర కొనండి. అదే మా వాడు కూడా కెమెరామ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాను, దాని గురించి కూడా తీగి బ్రో లేకపోతే నేనే చెప్పుకుంటాను చెప్తున్నాడు. దాన్ని కూడా ట్రై చేద్దాం. నెక్స్ట్ సినిమా అయితే మంచిగా వచ్చిందంటే, మంచిగా రాకపోయినా కూడా సరే వీడియో అయితే పెట్టాలి కాబట్టి మా ఫ్రెండ్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరేమో వెళ్ళొస్తా, బాయ్.